హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్ లంచ్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఈజీగా ఉంటాయి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ముందుగా నేను సింపుల్గా అయిపోయే మజ్జిగ పులుసుని చూపిస్తున్నాను. దీన్ని మజ్జిగ చారు అంటారు, మజ్జిగ పులుసు అంటారు. సో ఎలా పిలుచుకున్న రెసిపీ మాత్రం సింపుల్గానే ఉంటుంది. చూద్దాము. ముందు ప్యాన్లో నేను ఆయిల్ వేసుకొని ఇంకా తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇంకా అవి ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం సాట్ అయిపోతే సరిపోతుంది. ఇంకొద్దిగా నేను పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం మజ్జిగని ముందుగానే బీట్ చేసుకోవాలి. అందులో ఇది వేసి కలిపేసుకోవడమే. చూద్దాం. ఇవి ఇంకా ఫ్రై అవుతున్నాయి. ఇదేంటంటే మజ్జిగ చారు ఎప్పుడు పెరుగు కలుపుకొని మనకు బోర్ కొట్టేస్తుంది కదా, అప్పుడప్పుడు ఇలా మజ్జిగ చారుని చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది. సో చిన్నపిల్లలు కూడా బాగానే తింటారు, తప్పకుండా పెట్టండి వాళ్ళకి కూడా ఇలా చేసి. జస్ట్ కొత్తిమీరని కూడా నేను యాడ్ చేసుకున్నాను. చాలామంది ఇందులో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటారు, బట్ నేను ఒక్క ఆనియన్నే వేసుకున్నా, ఇంకేమి వేసుకోలేదు. ఇలా పెరుగును కూడా బీట్ చేసేసుకొని ఈ తాలింపునంతా అందులో వేసి కలిపేసుకోవడమే. తగినంత సాల్ట్ వేయాలి. అంతా వేసుకుంటున్నాను. ఇది ఇలా కలిపేసుకున్న వెంటనే మనం వాడుకుంటే అంత టేస్ట్ అనిపించదు. కొంతసేపు దాన్ని పక్కన పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ పోయిన తర్వాత అట్లా వాడండి, అప్పుడు బాగుంటుంది. సో ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర, టమాటా వేసుకొని పచ్చడి చాలా బాగుంటుంది. ముందుగా నేను ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంకా ఎండుమిర్చి అన్నీ ఒక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్గా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. ఇంకా అందులో నేను కొద్దిగా ఇంగువను కూడా వేసుకున్నాను. ఇవన్నీ ముందు ఫ్రై చేసేసుకొని మనం పక్కన తీసుకొని పెట్టేసుకోవాలి. అది చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలన్నమాట. సో ఇలా కొద్దిగా సిమ్లోనే పెట్టేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచి తీసేయండి. ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకుందాము. కొద్దిగా వెల్లుల్లి, ఇంకా టమాటోస్, ఒక పెద్దవి 2 టమాటోస్ పడతాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందు ఈ టమాటాస్ మగ్గిపోవాలన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా నేను చింతపండు కూడా యాడ్ చేశాను.
కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా క్యాప్ పెట్టేసుకొని మనం మగ్గించుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలన్నీ కొద్దిగా మగ్గిపోయాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఫ్రెష్ కొత్తిమీర అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైతే మార్కెట్ నుంచి తెచ్చుకుంటారో వెంటనే చేసుకోండి, చాలా ఫ్రెష్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది అసలు ఎంత అవ్వదు, చాలా తక్కువ అవుతుంది పచ్చడి, కానీ చాలా బాగుంటుంది. ఇడ్లీకైనా బాగుంటుంది, దోసకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. సో ఇలా ఫ్రై అయిపోయాక ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇవన్నీ చల్లారిపోవాలి బాగా, మనం గ్రైండ్ చేసుకుందాం తర్వాత. ఇంకా ముందుగా ఈ దినుసులన్నీ మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి ముందు గ్రైండ్ చేసుకొని అందులో ఈ కొత్తిమీర టమాటాని కూడా యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ముందు ఎప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే గ్రైండ్ చేయాలి, అది పౌడర్ అయ్యాక మాత్రమే వెట్ ఇంగ్రీడియంట్స్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. బాగా పేస్ట్ అయిపోయినా పర్లేదు, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ దీనికి తాలింపు వేసుకోవాలి కంపల్సరీగా. ముందుగా ఆయిల్ని వేసుకున్నాను ప్యాన్లో. ఇప్పుడు మళ్ళీ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా అది ఫ్రై అయ్యాక నేను కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా సేపు ఇందులో మగ్గితే సరిపోతుంది, పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, ఇది యాక్చువల్లీ రోటి పచ్చడి అండి, చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్న అన్నంలోకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా నేను అది లాస్ట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అసలు చాలా బాగున్నాయి, ఇలా వేసుకుంటే చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా మీరందరూ ఇలా ట్రై చేయండి. టమాటో కొత్తిమీర పచ్చడి విత్ పచ్చి ఆనియన్స్ అన్నమాట. ఇది మజ్జిగ పులుసు. ఈ రెండు రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను లంచ్లోకి క్యాలీఫ్లవర్ కర్రీని కూడా తయారు చేసుకున్నాను. ఒక పొటాటో, క్యారెట్ వేసుకొని, ఇంకా ఈ మూడు అయితే మా లంచ్ రెసిపీస్ అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గానే ఉంటాయి, ఈజీగా అయిపోతాయి, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. సో అదండి ఈరోజు నా వ్లాగ్. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.